రాబోయే రోజుల్లో వాతావరణం, తర్వాత కరువు ఛాయలు ఇవన్నీ చాలా భయంకరంగా చెప్తున్నారు. తీవ్ర అదే అనేది ఇప్పుడు 26, 27 దుర్భిక్షం అంత దుర్భిక్షం మనం చూడమండి. ఈ ప్రజా వ్యతిరేకత అనేది దాన్ని ఆధారం చేసుకుని కూడా రేపు రాజకీయాలు మారిపోతాయండి. కేంద్ర రాజకీయాలు కూడా మారిపోతాయి. నాట్ ఓన్లీ 26, 27 కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. నిట్టాట ఉండదు అసలు. ఆర్థికంగా దేశం అంతా చిందరవందర అయిపోతుంది. చాలామంది ఏదో తెలియట్లా, ఎవరికీ కూడా గ్రావిటీ తెలియట్లా రాబోయే కరువు ఏంటి అనేది. అప్పటికి సివిల్ వార్ లాంటిది వచ్చిన ఆశ్చర్యం లేదు. ఆకలితో భారతదేశం అంత తీవ్రంగా ఉంటుంది. 100% అంటే ఏంటి మీరు ఎక్స్పెక్టేషన్ చెప్తున్నారు లేదంటే రిపోర్ట్స్ రిపోర్ట్స్ని బట్టానండి. నేనే ఎక్స్పెక్ట్ చేయను. నేను జ్యోతిష్ని కాదు, నేను కాలజ్ఞాని కాదు. సైంటిఫిక్ రిపోర్ట్స్ చెబుతున్నాయి ఎల్ నీనో అంత తీవ్రంగా ఉంది. 1987లో వచ్చిన దాని మీద 3 times ఎక్కువగా ఉంది ఇప్పుడు. 3 times 26 నుంచి 27కి ఇంకా తీవ్రంగా వెళ్తుంది గ్రావిటీ దాన్ని. అసలు తిండి గింజలు దొరకటం కూడా చాలా కష్టంగా ఉంటుందండి. ఈ సంవత్సరం దాదాపు 80% మనకి మొత్తం భారతదేశం మొత్తం మీద 80% ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది సుబ్బారావు గారు ఈ సీజన్లో. ఖరీఫ్ రబీ తర్వాత 2027 కూడా ఇదే ఇంతకంటే తీవ్రంగా తయారవుతుంది. 2 ఏళ్ళు మనకు ఫుడ్ గ్రెయిన్స్ ఎంత నిల్వలు ఉన్నాయి, ఇప్పుడు ఎంతమందికి ఉపయోగపడుతుంది, ప్రపంచం అంతా వస్తుంది. ఇది మనకు ఒక్క దేశమే కాదు, ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే అవకాశం కూడా మనకు ఉండదు. కానీ గ్రీన్ రెవల్యూషన్ లో భాగంగా మనకి ఫుడ్ గ్రెయిన్స్ 2 years పాటు ఉంటాయి అని అంటున్నారు. యుద్ధం వచ్చినా ఏం చేసినా కానీ మనకి 2 years. గోడౌన్స్ ఎంత ఉన్నాయి అనేది, ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఉంది, ఎంత సరిపోతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి మనం ఎంత గొప్పలైనా రేషన్ మీద ఆధారపడే పరిస్థితి వచ్చేస్తుంది సర్ప్లస్ నుంచి. తర్వాత రేపు ఈ ఇన్ఫ్లేషన్ కూడా మారుతూ ఉంటుంది. ఆయిల్ రేట్లు కూడా పెరుగుతాయి అంటున్నారు. ఇంకా తగ్గవని చెప్పారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కన్సూమర్లో మేము తగ్గించమని నిన్న స్టేట్మెంట్ ఇచ్చారుగా. మీరు డోంట్ ఎక్స్పెక్ట్ అవి తగ్గుతున్నాయి, డోంట్ ఎక్స్పెక్ట్ నిన్న ప్రధానమంత్రి అన్నాడు అని పేపర్లో వచ్చింది. ఈ పెరిగిన రేట్లే కంటిన్యూ అవుతాయి, లేదంటే దీని మీద ఎక్కువ అవుతాయి. లక్కీగా ఇప్పుడు ఇరాన్ అమెరికా సంధి మూలాన మనకి కొద్దిగా ఇదైంది, లేకపోతే ఇంకా తీవ్రంగా ఉండే పరిస్థితి ఏర్పడేది. అది ఒక రకంగా దేవుడు వారం ఇచ్చినట్టు ఆ యుద్ధం ఆగిందని మనం అనుకోవాలి, లేకపోతే ఇంకా వేరుగా ఉండేది. ఇజ్రాయెల్ ఆగట్లేదు అంటున్నారు, మాకు సంబంధం లేదు ఒప్పందంతో అది అంటున్నారు. మళ్ళీ ఇజ్రాయెల్ వాళ్ళకి బాంబు వేస్తే మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. అది ఎటు మారుతుందో తెలియదు. కానీ ప్రస్తుతం అమెరికా ఇదేదో హార్ముజ్ ఇది మాత్రం ఆగింది. అయితే ఆయిల్ సరఫరాలు కొద్దిగా మెరుగుపడతాయి కదా అప్పుడు మీద అంతవరకు. కానీ ఈ ప్రకృతి వైపరీత్యాన్ని మనం ఎవరు ఆపలేంగా. ఈ ప్రకృతిగా వచ్చే ఎల్ నీనోది ఇది సైంటిఫిక్ గానే కళ్ళ ముందు కనపడతా వస్తుంది. మాన్సూన్స్ అంటే నిన్న చూశాను సుబ్బారావు గారు, మన మాన్సూన్స్ కనుమరుగు అయిపోయినాయి అంట. కానీ నిన్న వర్షం పడింది. ఈ చిన్న ఇవి పడతా ఉంటాయి. శాటిలైట్ నుంచి వచ్చిన పిక్చర్స్ చూస్తా అంటే నిన్న ప్రధానంగా దాని మీదే ఆర్టికల్స్ వచ్చినాయి, నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ అన్ని. ఇండియాలో మాన్సూన్స్ డిసప్పాయింట్ అని ఇవన్నీ నేనేమో ఇచ్చేసింది కదా, సైంటిఫిక్ గా ఆర్టికల్స్ జర్నల్స్ లో వస్తాయి. అది పసిఫిక్ మహాసముద్రంలో మార్పు వచ్చిందని, తీవ్రంగా 4 degrees ఎంతో అక్కడ మార్పు వచ్చింది. అది పెరిగితే రేపొద్దున ఈ మంచు కరిగి వరదలు రావటం, ఓ పక్కేమో వర్షాలు లేకుండా ఇదవటం, ఇదంతా కూడా సామాన్యుడికి ఇప్పుడే అర్థం కాదండి. అది ఎప్పుడో కానీ వేడి తగిలితే కానీ జనాలకు తెలియదు. కానీ ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలర్ట్ అయినట్టుంది, సమావేశం పెట్టారు. చంద్రబాబు గారు కూడా గత 4 రోజుల క్రితం నుంచి అలర్ట్ చేస్తున్నారు యంత్రాంగాన్ని. మీకు తెలుసో లేదో సమాచారం. ఆయన ఇటువంటి వాటిలో చాలా వేగంగా ఉంటారు కాబట్టి ఆయన దగ్గర ఫోర్కాస్ట్ ఉంది. ఆయన చాలా మందికి పార్టీ ఇంటర్నల్ వాళ్ళు కూడా హెచ్చరించాడు, జాగ్రత్తగా ఉండాలి, రాబోయే రోజులు మీరు దుబారా ఖర్చులు తగ్గించుకోండి అని సూచనప్రాయంగా చాలా మందికి చెప్పడం మొదలెట్టాడని నాకు దగ్గర ఉన్న సమాచారం. ఎందుకంటే ఆయన కొద్దిగా గ్రాస్పింగ్ వీటిల్లో చాలా వేగంగా ఉంటాడు. ఎవరైనా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూడా అవగాహన ఉండాలి, ఎవరైనా ఆ మాత్రం ఉంటుంది. ప్రభుత్వాలకి ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఐబీ వాళ్ళు చెబుతారు కదా ఇక్కడ ముఖ్యమంత్రి 14 రాష్ట్రాలకి సెంట్రల్ గవర్నమెంట్ అయ్యేట్ వచ్చింది కదా. అదే ఐబీ ఉంటుంది కదండి, ఇంటెలిజెన్స్ బ్యూరో. అది వాళ్ళందరూ అలర్ట్ చేస్తారు.
ఎందుకంటే గోడౌన్స్, ఫుడ్, ప్రజల్లో తిరుగుబాటు రాకుండా చూడాలి కదా. ఇక్కడ అంటే ముఖ్యమంత్రి మీరు పదాన్ని ఉపయోగించారు, అది ఇంటనే నాకు భయం వేస్తుంది, సివిల్ వార్ అని. 100% తిండి లేనప్పుడు మరి ఏం చేస్తారు, దోపిడీలు, కడువు. ఇప్పుడు మా తాతలు చెప్పేవారు అండి, డొక్కల కరువు వచ్చిందని వాళ్ళ తాతలు చెప్పుకునేవాళ్ళు అని అన్నారు. మట్టి కూడా తిన్నారండి. డొక్కల కరువు వచ్చిందని మన కళ్ళ ముందు మన తండ్రులు కూడా చూశారండి. బెంగాల్ కరువుని 2 సార్లు చూశారు. నా చిన్నప్పుడు నిజామాబాద్లో మా బంధువులు అందరూ వర్షాలు లేక ఆల్రెడీ వెళ్ళిపోవటం నేను చూశాను. మా మొత్తం ఇల్లు వాకిలని వదిలేసుకుని మా కృష్ణా జిల్లా వచ్చేసారు. 3 ఏళ్ళ పాటు అక్కడ పంటలన్నీ ఇదైపోతే 72లోనో 69, 72 ఆ టైం అనుకుంటా బహుశా 72 అనుకుంటా, 72 ఆ టైం అనుకుంటా నా చిన్నప్పుడు. నేను కరువు అప్పుడు మా బంధువులు అందరూ అది చూసాం మేము. అక్కడ పొలాలన్నీ ఎడారులు బీళ్లు పెట్టేసుకుని ఇళ్ళు తాళాలు వేసుకుని వచ్చేసారు పంటలన్నీ ఇది చేసుకుని. అలాంటి పరిస్థితి ఉందంటారు ఇప్పుడు? అంతకంటే తీవ్రం అంట. దాని మీద ఒక రకంగా చూస్తే దాని మీద 10 times ఉంటుంది ఆ గ్రావిటీ. మనం ఇప్పుడు ఆర్టికల్స్, జర్నల్స్, మీరు ఇంటర్నేషనల్ జర్నల్స్ ఫాలో అవుతారు కాబట్టి 10 times అంటే చాలా దుర్మార్గం అండి. అసలు దారుణాలు చూడబోతున్నాం సుబ్బారావు గారు, చెబుతున్నాను కదా. వాళ్ళకు కూడా మనం హైదరాబాద్ వదిలిపెట్టుకుని గ్రామాలకు వెళ్ళిపోయే పరిస్థితి మనం చూడబోతాం. ఇక్కడ వాటర్ స్కేర్సిటీ ఆల్రెడీ వచ్చేసింది. గ్రౌండ్ వాటర్ అంతా కూడా బాగా లేవుకి వెళ్ళిపోయింది. ఈ వర్షాలు చాలు. ఇప్పుడు మీరు నిన్న మొన్న చూడండి, బాంబేలో ఇళ్లలో ఉండలేక బీచ్ల్లోకి పోయి పడుకుంటున్నారు, వేడికి తట్టుకోలేక. ఇంక రాబోయే పరిణామ క్రమంలో ఈ వర్షాలు లేక కరెంటు ఉత్పత్తి తగ్గిపోవటం ఇవన్నీ చాలా వస్తాయి సుబ్బారావు గారు. ఇవన్నీ చూసేవాళ్ళు కొంతమందికి భయపెట్టినట్టు లేకపోతే ఇంటి చెప్పేది సోళ్ళు అని అనుకుంటారు, కానీ భవిష్యత్తులో ఈ వీడియో దాచిపెట్టుకుంటే అర్థమవుతుంది. కానీ మీరు చెప్తుంటే ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అవునండి, మరి మనం అందరం ఇక్కడ హైదరాబాద్లో ఉండటం కష్టమైపోతుందండి. ఊళ్ళకి పోయి అక్కడ బావులు, చెరువులు, ఏదో నీళ్లు ఉంటాయి, కనీసం కూరలు, నారలు ఉంటాయి కదా. అది మీకు చూడండి, ఈ సంవత్సరం తర్వాత మీకు ఎట్లా ఉంటుందో మైగ్రేషను. నగరాల నుంచి పట్టణాలకు వెళ్ళక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది బతకాలంటే. ఈ పూట బతికితే చాలు అనే పరిస్థితి రాబోతుంది ఈ కరువుకి. ఇది ప్రకృతి ఇచ్చేది. ఎవరో చంద్రబాబు గారో లేదా మోడీ గారో లేదా ఇంకొకళ్ళు రేవంత్ రెడ్డి గారు గొడిగేసి ఆపేది కాదు. రాజశేఖర రెడ్డి గారు మేఘమాత్రం అని డబ్బులు దోసేసుకున్నాడే, మేఘాలు పెట్టేసి వర్షాలు కురిపిస్తానని చెప్పి. ఇటువంటి జిమ్మిక్లు ఏం అయ్యే పని కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ముంచుకొస్తుంది పెనుముప్పు ఇది. దీని అందరం అన్ని పార్టీలు ఏళ్ళనాళ్ళు నిందించలేదు, గొప్పతనం లేదు, వాళ్ళ వైఫల్యం లేదు. ప్రపంచమే దాన్ని ఫేస్ చేయక తప్పని పరిస్థితి. ప్రకృతి చేసేది కాదు, చాలా తీవ్రంగా ఉండబోతుందండి. దీని ఇంపాక్ట్ మనకు 2030 దాకా ప్రపంచం ఫేస్ చేస్తుందండి. 2030 ఇప్పటి నుంచి. మరి అంతేగా, ఈ సైకిల్ 2 ఏళ్ళు ఇదైపోతే మళ్ళీ కద్దొక్కుంటా ఇంకో సంవత్సరం పడుతుందా? అప్పుడు 28-29 అయిపోతుంది కదా. ఒకవైపు యుద్ధం, రష్యాది ఇంకా ఆగలేదు, ఇంకా ఆగదు. ఇంకా ఎన్ని మార్పులు ఉంటాయి. ఇప్పుడు యూరోప్ అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ప్యారిస్ అదంతా కూడా, లండన్ ఇదంతా కూడా ఈ ముస్లిమ్స్తో చాలా తలనొప్పులుగా తయారైపోయి మొత్తం ఆ దేశాలన్నీ ఆక్రమణకు గురయ్యే పరిస్థితి వస్తుంది. అక్కడ ఇంటర్నల్గా బాగాల పరిస్థితి మన వార్తల్లోకి రావట్లేదు, కానీ మీరు అక్కడ యూరోప్ న్యూస్ను కనుక మీరు చూశారనుకోండి, రోజు ఏదో కంట్రీలో గొడవలు. ప్యారిస్ అయితే మనం తగలబడిపోయింది. ఒకప్పుడు ప్యారిస్ అంటే అద్భుతం. లండన్ అట్టాగే తయారైపోయింది. లండన్ పూర్తిగా దీంట్లోకి వెళ్ళిపోయింది. ఇదేమో ఒక పక్క నుంచి వస్తున్న మతమౌఢ్యం, అవును, ఓ పక్కేమో ప్రకృతి ముప్పు. ఈ రకంగా ఏం చేయాలో మనం అందరం ఫేస్ చేయక తప్పదు. ఇంకా ఇప్పుడు అంటే ఇది చెప్పేది ఏంటంటే ఫోర్కాస్ట్, ఇప్పుడు భారత వాతావరణ శాఖ కానీ లేదంటే అంతర్జాతీయ వాతావరణ సంస్థ కానీ కొన్ని చోట్ల పడకపోయినా కొన్ని చోట్ల పడుతుంది అని అంటారు. అది అతివృష్టి, అనావృష్టి అండి. ఇప్పుడు అమెరికా మొత్తం ఏమో అతివృష్టి అంట. ఓకే, అక్కడ వరదలోనూ ఇవన్నీ వచ్చేసి జీవన వ్యవస్థ అంతా స్తంభించిపోతుంది. భారతదేశంలోనే ఎండలకి హిమం కరిగిపోయి, మంచు కరిగిపోయి వరదలాగా వస్తుంది ఉత్తరాఖండ్ అదంతా. లాస్ట్ టైం మీకు కేదార్నాథ్ అవన్నీ పడింది చూడండి, తెల్లారేపాటికి మంచు వచ్చేసి అట్లా అక్కడ అటువంటి విపత్తులు అక్కడ వస్తున్నారు. హిమాలయాలు గ్లేసియర్స్ కరిగిపోయి ఆ రకంగా. అట్లాగే గ్లేసియర్స్ కరిగిపోవటం మూలన, ఎల్నినో మూలన సముద్ర మట్టం పెరిగిపోయి వరదలు వస్తాయి వెస్ట్రన్ కంట్రీస్లో.
మన భారతదేశంలో కూడా ఇక ఆంధ్ర మొత్తం ఈ జిల్లా మహారాష్ట్ర గుజరాత్ ఇదంతా మ్యాప్లు కూడా రిలీజ్ చేశారుగా. అవును, మ్యాప్లు చూసే ఉంటారుగా. ఎంతెంత గ్రావిటీ ఉంటుంది, ఎక్కడెక్కడ రెడ్ ఆరెంజ్ కలర్ ఒక చోట ఇచ్చారు, రెడ్ కలర్ ఒక చోట ఇచ్చారు, అట్లా మొత్తం వివరిసి మొత్తం ఇచ్చారు. మనం రెడ్ జోన్ లో ఉన్నట్టు. దురదృష్టవశాత్తు ఆంధ్ర తెలంగాణ రెండు కూడా రెడ్ జోన్ లోనే ఉన్నాం. అదే తమిళనాడు టైలాండ్ లో కొద్దిగా ఒక 60% దీంట్లో ఉన్నాం, మనం 80% రేంజ్ లో ఉన్నాం. అస్సాం అది అంతానేమో తమిళనాడు కేరళ ఆ రేంజ్లో అవి ఉన్నాయి. వెర్స్ దేశమంతా కూడా మనం క్లిష్ట పరిస్థితుల్లోనే ఉంది భారతదేశం వాళ్ళు ఇచ్చిన రిలీజ్ చేసిన మ్యాపుల ప్రకారం. సో ఆ లెక్కన ఇప్పుడు ఖరీఫ్ అసలు ఉండదు, ఇక ఖరీఫ్ లేదు, రబీ లేదండి, ఏది లేదండి. మామూలుగా ఈ తృణధాన్యాలు కూడా మనం పండించుకోలేని పరిస్థితిలోకి వస్తాయి. వర్షాలు ఉంటాయి కదా. ఇప్పుడు రైతులు కూడా ఇంకో రకం ఏంటంటే నిన్న తొలకరి చినుకులకి ఆశపడి వేస్తారు. మెట్ట ప్రాంతంలో వేరుశనగ ఇటువంటి వేస్తారు, అవి కొద్దిగా మొలకొచ్చి పోతాయి. సరైన వర్షాలు లేకపోతే పోతాయి. మళ్ళీ రెండోసారి మళ్ళీ వేయాలంటే అప్పులు చేసి మళ్ళీ వేయాలి. ఇక ఈ పరిస్థితుల్లో రైతులు కూడా కుదేలు అయిపోతారు. సో రాబోయే రోజుల్లో కష్టమండి. రూపాయి దాచుకోవాలి, ఆహార ధాన్యాలను జాగ్రత్తగా తినాలి, లగ్జరీస్ తగ్గించుకోవాలి, సింపుల్గా బతకాలి. భూమిని కాళ్ళు నేల మీద అనేదంటే బతకాలి తప్పించి గాల్లోకి ఎగరడం తగ్గించుకోవాలి 2-3 ఏళ్ళ పాటు. ఇప్పుడు ఇలాంటివన్నీ ఇంటర్నేషనల్ నేషనల్ ఇష్యూస్ని ప్రజల్లో తీసుకెళ్ళి అవగాహన పెంచాల్సిన వాళ్ళేమో కులాల మధ్య. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి మాట. బాధ్యత కలిగిన ప్రతిపక్షమైన ఎవరైనా కూడానండి, ఏ పార్టీలైనా కూడా ప్రజల్లో అవేర్ చేసి, ఇప్పుడు పౌర సంఘాలు ఇవన్నీ ఉంటాయి కదా బాబు, ఇట్లా ఉంటాయి రాబోయే విపత్తి ఇదే. ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతుంది, సైన్స్ చెబుతుంది కదా మనకి. ఎవరు కాలజ్ఞానమో మతం వాళ్ళు చెప్పేది కాదు కదా. వీరబ్రహ్మం గారు చెప్పారు అని నమ్మమని మనం చెప్పటం లేదు కదా. సైంటిఫిక్ గా డేటాతో సహా వస్తుంది. పామరులకు తెలియకపోవచ్చు, అవి మనం తెలుసుకున్నప్పుడు 10 మందికి చేరవేయాలి కదా. ఇట్లా జరగబోతాను, జాగ్రత్త, పెళ్ళిళ్ళ ఖర్చులు తగ్గించుకోండి, మీరు రూపాయలు ఖర్చు పెట్టడం తగ్గించుకోండి. ఇప్పుడు ప్రధానమంత్రి మీరు బంగారం కొనొద్దు అన్నాడంటే దాని అర్థం ఏంటి? వేరే అర్థం తీసుకుంటాం కాదు కదా. రాజకీయంగా పక్కన పెడదాం, మీ లగ్జరీస్ తగ్గించుకోండి అని దాని అంతరార్థం. కానీ బంగారం కొనొద్దు అని చెప్పాడంటే ఏ యాంగిల్ కనిపిస్తుందండి దాంట్లో? లగ్జరీస్ అండి, అది లగ్జరీ ఐటమ్ కిందకి. ధనాన్ని కొద్దిగా దాచుకుంటే రేపు పొద్దున ఖర్చులకి ప్రళయం అండి, ఒక ప్రళయం రాబోతుంది సుబ్బారావు గారు. పెనుముప్పు ప్రళయం రాబోతుంది. ప్రధానమంత్రి గారు చెప్పిన దాంట్లో ఇంకొక కోణం కూడా ఈ మధ్యకాలంలో నన్ను ఇద్దరు అడిగారు, 1 year పాటు కొనొద్దు అన్నారంటే 1 year తర్వాత బాగా తగ్గుతుందేమో అందుకని కొనొద్దని చెప్పాడు. అసలు ముందు మనం బతికితే తర్వాత తరిగిందో తర్వాత ముందు 2 పూట్ల కాదు 1 పూట కన్నా తినేటట్టు ఉంటే మనం మనుషులుగా కనీసం అందరం సౌభాగ్యంగా ఆహారం కొరత లేకుండా బతికితే తర్వాత బంగారం ఉందో సింగారం ఉందో తర్వాత సంగతి. ముందు మనుషులుగా మనం బతికి గౌరవంగా 2 పూట్ల తిని మన పక్కన వాళ్ళకి కూడా ఆహారం అందేటట్టు ఉంటే అది బాగుండట్టు. కానీ ఆయన అనౌన్స్ చేశారు కానీ ఇంప్లిమెంట్ ఎవరు చేయట్లేదు కదా. అప్పుడు చెప్పడం బాధ్యత పాలకుడిగా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రికి ఉంటుందండి. అమలు చేయాల్సిన బాధ్యత ఇంగిత జ్ఞానం కలిగిన మనుషులుగా మనకు ఉంటుందండి. ఎందుకు చెప్పాడు ఏంటని, ఏదో చెప్పాడులే మనకెందుకులే అనే సమాజంలో ఇవాళ ఉన్నామండి. ఎవరు పెద్దలు ఏదైనా మంచి మాట చెబితే మనం వినే పరిస్థితి లేదు. ఎందుకు చెబుతాడు ఆడేంటి నాకు చెప్పటం, ఎందుకు చెప్పాలి అని ఇటువంటి సమాజంలో మనం ఉన్నామండి. కాబట్టి మనమే మూల్యం మనం చేసుకున్నానికి మనమే చెల్లించుకునే పరిస్థితి. అంటే ఒకవేళ ఎనకపోతే మీరు అన్నట్టు అంత సివియర్ పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుంది అని ఆయనకి తెలుసు కాబట్టి రిస్ట్రిక్షన్ పెట్టాలి. ఆయన కరోనా టైంలో పెట్టినట్టు పెట్టాలి కదా. పెడతారు, త్వరలో పెట్టే అవకాశం వస్తుంది, పరిస్థితులు తీసుకొస్తాయి. అట్ట సడన్గా ఒకేసారి పెట్టేసి ప్రజలను బెంబేలు పెట్టేటట్టు ఎందుకు? ముందు డైలాగు చెబుతారు, నిదానంగా ఒకటి హెచ్చరించుకుంటూ వస్తారు, మీడియా ద్వారా ప్రచారం చేస్తారు ఉండే కొద్దీ. ఇప్పుడే ఇది కరోనా అయితేనేమో ప్రాణాలకు ముప్పు కదండి, అది దానికి ఉన్న గ్రావిటీ దీనికి కాదు కదా. ఇది నిదానంగా తయారు చేసుకుంటూ వస్తారు. పెళ్ళిళ్ళ ఖర్చులు తగ్గించమని రూల్స్ పెట్టడం, కరెంటు వాడకం తగ్గించమని పెట్టడం. మరి కరెంటు లేనప్పుడు మరి లైట్లు గీట్లు పెట్టి అడావుడిగా చేస్తే కుదరదు కదా. ఇటువంటివన్నీ ఒకటి ఇంపోజ్ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు గోల్డ్ తగ్గిందంటే గోల్డ్ ఆల్మోస్ట్ 70% దిగుమతులు తగ్గినాయి. అట్లాగే ఇప్పుడు కార్లు కూడా రేషన్ పెడతారు, పెట్రోల్ డీజిల్ కూడా ఎంత మించి వాడకూడదు అనేది కూడా పెడతారు. ఎందుకంటే దేశం మీద ఇంధన భారం పడుతుంది కదా. ఆల్రెడీ ఇండస్ట్రియలిస్ట్కి పెట్టేశారు 200 లీటర్లే రోజు. మన కార్లు కూడా పర్సనల్ కార్లు కూడా పెడతారు. ఎందుకంటే భారం దేశం మీద కూడా పడుతుంది కదా, ఆర్థిక భారం. ఫుడ్ గ్రెయిన్స్ ఇవన్నీ ఇదైనప్పుడు
ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నీ ఆగిపోతాయి. మరి దేశం కూడా నిలబడాలంటే ఉంటుంది కదా. ఇప్పుడు మొత్తం చరిత్రలో ఇప్పటి వరకు చూడనటువంటి కరువును మనం చూస్తామా, లేకపోతే గతంలో చూసిన కరువు చూడలేదు. 1887లో వచ్చిన కరువే రికార్డు కరువు ఇవాళ మనకుండ చారిత్రక ఆధారాలు బట్టి. 1887 దాని మీద 3 times 4 times ఇవాళ ఎక్కువ ఉంది. సో పీక్ లెవెల్ కరువును చూస్తున్నాం. ఎప్పుడు చూడండి కరువు, ఎప్పుడు చూడండి కరువు చరిత్రలో ఇంతవరకు. ఇప్పుడు చరిత్ర రికార్డ్ అయింది, మీరు గూగుల్లో కానీ ఎక్కడ చూడండి. 1887 కరువు అనేది అత్యంత దారుణమైన కరువు ప్రపంచంలో. దాని మీద 4 times ఎక్కువ గ్రావిటీ ఉంది ఇవాళ. సో దీని నుంచి బయటపడితే తర్వాత బంగారం ఉందా, రాజకీయం ఉందా, ఏముంది, కమ్మ, రెడ్డ, కులం, కాప, సాయిబా, హిందువా, క్రిస్టియనా, తర్వాత ఎన్ని మతాలు, కులాలు, పంచాయతీల తర్వాత. ముందు మనం మనుషులుగా బతికి పక్క మనిషికి ఇబ్బంది లేకుండా పక్క మనిషికి కూడా మనం ఏదో ఒక పూట అన్నం పెట్టగలిగితే మన జీవితాలు సార్థకం.